హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రై అండి. ముందుగా అయితే ఒక పెద్ద బాండి కట్ల పొయ్యి మీద పెట్టి చికెన్కి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నారు. ఇదైతే మా మరిది గారి వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ఫంక్షన్కి సంబంధించినటువంటి వీడియో అండి. అందులో చికెన్ చూడండి, అంత పెద్ద బాండి పెట్టేసి అందులో ఉప్పు, కారం, పసుపు అవన్నీ కలుపుకున్నటువంటి చికెన్ అయితే వేస్తున్నారు. ఇది వేసి బాగా కలుపుతున్నారండి. ఇలా కలిపేటువంటి కాడ ఉంది కదా, దాంతో అడుగు నుంచి పైకి బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే చికెన్ ముక్కలు అనేవి మొత్తం కూడా మాడిపోతూ ఉంటాయండి. తర్వాత ఇందులో కొబ్బరి పొడి కూడా వేసి కలుపుతున్నారు. ఇదైతే దగ్గర గంట సేపు వండారండి. నేను వీడియో తీసేటప్పుడు అయితే వెళ్తురుంది, అయిపోయేసరికి అయితే కొంచెం చీకటి పడినట్టు అయిపోయిందనమాట. చూసారా ఎట్లా వేగుతున్నాయో. ఆ చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా బయటికి రావాలి, అలానే ఆ వాటర్ మొత్తం కూడా ఎనికిపోవాలన్నమాట. అట్లా బాగా తిప్పుకుంటూ వేపుతున్నారు. ఇలా బాగా వేగిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చికెన్ అయితే. ఏమాత్రం మనం కలపటం అలా ఆపేసినా కానీ పీసులు అనేవి మాడిపోతాయండి. బాగా ఓవర్గా వేగిపోయి కలుపుతూ ఉన్నట్లయితే మంచిగా వేగుతాయి. ఈవెన్గా అంటే సమానంగా వేగుతుంది ప్రతి ముక్క కూడాను. కాబట్టి తిప్పుకుంటూనే వేపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి కూడా వేసుకొని వేపుతున్నారు. ఎందుకంటే ఈ ఉల్లిపాయ ముక్కలు ముందు వేసినట్లయితే బాగా మాడిపోతాయి. కాబట్టి చికెన్ కుక్ అయిన తర్వాత మాత్రమే ఇవైతే వేసి తిప్పుతున్నారు. ఇప్పుడైతే ఇందులోకి సరిపోయేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారండి. ఇవన్నీ కూడాను ఓన్లీ చికెన్ పీసులు అనేవి బాగా వేగిన తర్వాత మాత్రమే వేస్తున్నారు. ముందుగానే వేస్తే వీటి టేస్ట్ అంతా కూడాను చేంజ్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకుంటున్నారు. చూసారా ఎలా తిప్పుకుంటున్నారో. చుట్టూ ఆ మూకుడికి చుట్టూ తిరుక్కుంటా బాగా కలుపుతున్నారండి. నేను ఇదే ఫస్ట్ టైము ఇందులో మసాలా పొడి అలానే ఉప్పు అంతా కూడా వేసి బాగా కలుపుతున్నారు. మళ్ళీ ఒకసారి ఉప్పు చూసారా, ఇది వంట చేసే వాళ్ళకు అందాజుగా తెలుస్తుంది కదండి, దాన్ని బట్టి వేసేస్తారు. ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేశారండి. పెరుగు కూడా వేసి బాగా కలుపుతున్నారు. ఇప్పుడు కారం ముందుగా కొద్దిగా అయితే కలిపారు. ఇప్పుడు ఇంకొంచెం కారం వేసి కలిపి శుభ్రంగా మంచిగా తిప్పుతున్నారనమాట. తర్వాత కొద్దిగా అయితే వాటర్ పోసుకొని మళ్ళీ ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు కూడాను తిప్పుకుంటూ కలుపుకుంటూ వేపుకున్నారండి. కూర అంతే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మాకు దగ్గర గంట పైన పట్టిందనమాట ఈ ఫ్రై అయితే అవ్వడానికి. కానీ రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇలా ఫ్రై అనేది చూడటం. మరి మీరు ఎప్పుడైనా చేశారా? చివరిగా అయితే మసాలా పొడి కూడా వేసి కలిపేశారు. అంతేనండి. మరి మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా చూసుంటే కామెంట్ బాక్స్లో అయితే నాకు మెసేజ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ అయిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి తిప్పేశారు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.